అనంతపురంలో ఈరోజు సూపర్ హిట్ భారీ బహిరంగ సభ ఉండబోతోంది. కూటమి సర్కార్ ఏర్పాటయ్యాక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి తొలి సభ ఏర్పాటు చేస్తాయి. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు ముఖ్య నేతలు పాల్గొంటారు. సభా వేదిక 15 నెలల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 హామీలు, ఇతర కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. వచ్చే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు కూడా వివరించబోతున్నారు. అరవై ఎకరాల స్థలంలో సభను ఏర్పాటు చేస్తారు. సభకు కూటమి కార్యకర్తలు, ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. దాదాపు 400 ఎకరాల్లో 32 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో వాహనాలు పార్క్ చేసుకుని సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు. 5,000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 40కి పైగా డ్రోన్లతో ప్రతి అణువు జల్లెడ పడుతున్నారు. అనంతపురంలో ఈరోజు సూపర్ హిట్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. కూటమి సర్కార్ ఏర్పాటయ్యాక 3 పార్టీలు కలిసి తొలి సభను ఏర్పాటు చేస్తాయి. ప్రస్తుతం పూర్తి వివరాలు ఇచ్చేందుకు సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి లైవ్లో జరుగుతున్నారు. నాగేంద్రనాథ్ రెడ్డి, ఎలా అనిపిస్తున్నాయి? ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయా? ప్రస్తుతం జన సందోహం ఎలా ఉంది? ఎన్ని లక్షల మంది సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు? సతీష్, మొత్తం అంతా కూటమి తరపున ఈరోజు ఏదైతే ఏర్పాటు చేశారో సభకు మొత్తం అన్ని సర్వం సిద్ధమైంది. సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావడం ఆలస్యం. ఇప్పటికే మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఇంకా సీఎం, డిప్యూటీ సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు జనాభా ఖచ్చితంగా వస్తుందనేసి అంటున్నారు. ఎందుకంటే 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి, టీడీపీ, జనసేన, బీజేపీ సంబంధించిన కాబట్టి ప్రతి ఒక్కరూ మొత్తం ఎవరైతే ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, ఆ పార్టీ శ్రేణులు మొత్తం ప్రతి గ్రామాన గల్లీకి తిరిగి మొత్తం చెప్పడం జరిగింది. ఈ పథకాలని మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం కావచ్చు, అలాగే రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీలు ఏవైతే ఉన్నాయో రుణాలు కావచ్చు, రైతుకి ఇచ్చినటువంటి, అలాగే మిగతా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ ఫ్రీ బస్సు మహిళలకు ఉచితంగా ఇచ్చినది కావచ్చు. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నిటిని చెప్పుకోవడంలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు అనేసి చాలా మంది భావించారు. ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా, శ్రేణులు కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. మేము పథకాలు ఇస్తున్నాము, గత ప్రభుత్వం కంటే ఈరోజు ఎక్కువ పథకాలు ఇచ్చాము అని చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం విజువల్స్లో శ్రీకృష్ణుడు వేషంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ రామారావు కటౌట్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సభకు పక్కనే పెట్టడం పెద్ద ఎత్తున కూడా ఆ కటౌట్ మొత్తం అందరినీ చాలా ఆకర్షిస్తుంది. చాలామంది చూసిన వాళ్ళంతా ఎన్టీఆర్ను మరి చూస్తున్నట్టు చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే జనాలు కూడా ఈరోజు 2 గంటల సభ కావడంతో 1 గంట నుంచి ఇక్కడ ఎక్కువ మంది జనాలు హాజరయ్యే విధంగా పల్లెల నుంచి, గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది రావడంతో మొత్తం 3,550 బస్సులు ఇక్కడ మొత్తం ఆర్టీసీ బస్సులు మొత్తం ఇక్కడికి రానున్నాయి. అలాగే వాటితో పాటు స్కూల్స్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో స్కూల్ బస్సెస్ కూడా మొత్తం ఇక్కడ తరలి రానున్నారు. అయితే ఈ సభ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం పాఠశాలలకంతా కూడా డిఈఓ ప్రసాద్ ఆయన సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సెకండ్ సాటర్డే ఉండడంతో ఆ రోజు వర్కింగ్ డేగా భావించి ఈరోజు సెలవు ఇవ్వడం జరిగింది. మొత్తం కూటమి నేతలంతా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మేము దీన్ని ఖచ్చితంగా దిగ్విజయం చేస్తాము, అనుకున్న దానికంటే 3 లక్షల నుంచి 5 లక్షల కంటే అంతకు మించి వస్తాయనేసి చాలామంది ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొత్తం ఈ 14 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే 2 ఎంపీలు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు మొత్తం వీళ్ళంతా ఖచ్చితంగా మేము ఈ సభను ఖచ్చితంగా మా భుజస్కంధాల మీద వేసుకుంటామనేసి టీడీపీ నాయకులు కావచ్చు, మొత్తం కూటమికి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో, ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇది మా సభ, మా పార్టీ అనేసి మొత్తం చెప్పుకుంటున్నారు. వైకాపా కానీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిస్టులు కానీ, వారు మా పైన విమర్శలు చేస్తున్నారు. మేము ఇచ్చి కూడా ప్రజలకు రుణాలు ఇచ్చి కూడా గతంలో కంటే తల్లికి అమ్మఒడి పేరుతో వాళ్ళు ఒక్కరికి ఇచ్చారు. మేము తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాము. ఇప్పటికి కూడా సవాల్ చేస్తున్నాము. చాలా మందికి రాలేదు, అరకొరగా అని చెప్తున్నారు. కాబట్టి మేము ఎవరికైతే అరకొరగా ఇస్తున్నామంటే అర్హులైన వారు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఇస్తాము, వాళ్ళకి మేము చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో పాటు మీరు ఏమన్నా మాకు చూపించాలి కావాలంటే అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనతో పాటు ఇక్కడ
ప్రకాష్ నాయుడు ఉన్నారు, ఆయన టీడీపీ సీనియర్ నేత, ఆయన అడిగి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ అనేక పథకాలు మీరు ఇస్తున్నప్పటికీ చెప్పుకోలేకపోతున్నారు. గతంలో అమ్మఒడి ఒకరికే ఇచ్చారు, ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అలాగే రైతులకు సంబంధించి కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఎన్నో పథకాలు ఇస్తున్నప్పటికీ చెప్పుకోలేకపోతున్నాం కూటమిలో ఉన్నటువంటి నాయకులు అభిప్రాయపడతారు. నిజమే అంటారా? అదేం నిజం కాదండి. ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారుడు మాకు ప్రచార కార్యకర్తే. ఆ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమ్మఒడి అందరికీ అన్నారు, కానీ అబద్ధం అన్నాడు. అలాగే అతను ఒక పింఛను 3,000 పెంచడానికి 3 ఏళ్ళు పట్టింది, కానీ చంద్రబాబు నాయుడు గారు పింఛన్ను 4,000 పెంచినాడు. అలాగే దివ్యాంగులకు పెంచినాడు. అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఆదరణ పథకం కింద బీసీలకు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో మొత్తం కొడవన్లు పట్టి ప్యాక్షన్తో నిరంతరం హత్యలతో ఉన్నటువంటి ఈ రాయలసీమ ప్రాంతాన్ని రైతుల చేతిలో నాగళ్ళు పట్టించి సస్యశ్యామలం చేయడానికి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనే తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా అంద్రీనివాను అనంతపూర్ నుంచి కుప్పానికి తీసుకొని పోయి ఈరోజు సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం ఆ రాయలసీమలో ఫ్యాక్షన్ అనేక చోట్ల ఉండేది, ఆ ఫ్యాక్షన్ రూపుమాపుతున్నాడు. ప్రభుత్వ పథకాలు ఇచ్చి ఎంతమంది ఉంటున్నారో ఈరోజు గతంలో అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. తల్లి వందనం పేరుతో ఈరోజు ఎంతమంది ఉన్నారో పిల్లలు అందరికీ ఇస్తున్నామనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే రైతులు కూడా న్యాయం చేశారు. మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ మొత్తం చేస్తున్నాము మొత్తం అనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీకు ఖచ్చితంగా ఈ సభ ద్వారా తెలియజేస్తాము ప్రజలకు. ప్రజలు అంత అమాయకులేమి కాదు, వాళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు వైకాపా కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏమున్నాయో వాళ్ళు చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని చేస్తామని చెప్పడం జరుగుతుంది. సతీష్. రైట్ నాగేంద్ర, మొత్తం